परमेश्वराय चन्द्रशेखराय नमो भवाय गुणसम्भवाय शिवताण्डवाय नमो शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमो भवाय गुणसम्भवाय शिवताण्डवाय नमो शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमो भवाय गुणसम्भवाय शिवताण्डवाय नमो शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमो रुद्राय नाट्यमुद्राय वीरभद्राय नमो ईशाय सर्वेशाय नागभूषणाय नमो रुद्राय नाट्यमुद्राय वीरभद्राय नमो ईशाय सर्वेशाय नागभूषणाय नमो शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमो भवाय गुणसम्भवाय शिवताण्डवाय नमो शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमो भवाय गुणसम्भवाय शिवताण्डवाय కార్యక్రమంలో ఏదో రిచువల్ గా మనం చేసాం అనేటువంటిది కాకుండా కార్యక్రమం రిచువల్ నుంచి స్పిరిచువల్ గా మారుతూ వస్తూ ఉంటుంది. జ్ఞాత్వా కర్మాని కుర్వీత, ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని స్వామి చెప్తూ ఉంటారు, చిత్తశుద్ధి లేనిదే శివ పూజలు ఎందుకు అని. చిత్తము అనేటువంటి దాన్ని శుద్ధం చేసుకుని పవిత్రమైనటువంటి సంకల్పాలతో ఈనాటి కార్యక్రమాన్ని మనం 106వ వేద పుష్పాన్ని ఈ యొక్క దివ్యమైనటువంటి గృహ సముదాయంలో ఈ యొక్క విశిష్టమైనటువంటి చక్కని ప్రకృతి ఈ దగ్గరలో మన యొక్క కార్యక్రమాన్ని నిర్వహింపజేసుకుంటూ వస్తూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టినటువంటి కార్యక్రమంలో ఈ యొక్క శతరుద్రీయం 4వ శతరుద్రీయంగా విరాజిల్లుతూ వస్తూ ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమంలో మనం మహాన్యాసాది మహామంత్రాలను మనం ఉచ్చరింపజేసుకుంటూ 1 గంట సేపు మనం మహాన్యాసం చేసుకుని వెంటనే మనం పంచామృతాభిషేకాలతో ఏకాదశ వార రుద్రాభిషేకాన్ని మనం చేయబోతూ వస్తూ ఉన్నాం. शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमो भवाय भवाय गुणसम्भवाय शिवताण्डवाय नमो सहस्रपाद सभूमिं विश्वतो भूत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदं सर्वं यद्भूतं यच्च भव्यम् उदावृतत्वस्येषानः यदन्वेनातिरोहति एतावानस्य महिमा अतो ध्यायादश्च पुरुषः
पश्चाद्भूमिमतो पुरः शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमो भवाय गुणसम्भवाय शिवताण्डवाय नमो।